హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారు నటించిన రాజా సాబ్ మూవీ గురించి పూర్తి వివరంగా మాట్లాడుతున్నాం. అంటే ఈ మూవీ ఎలా ఉంది, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఫ్యామిలీ షూట్ అవుతుందా అని స్పాయిలర్ లేకుండా క్లియర్గా చెప్తాను. చివరి వరకు వీడియోని చూడండి. థ్యాంక్ యూ. సినిమా ఓవర్వ్యూకి వస్తే రాజాసాబ్ అనేది ఒక హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ మూవీ. డైరెక్టర్ మారుతి, అంటే మనకు తెలిసేది ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేసే డైరెక్టర్. ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ కెరియర్లో భారీ యాక్షన్ సినిమాల తర్వాత ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ మూవీగా వచ్చింది. కథ మొత్తం ఒక రాజభవనం చుట్టూ తిరుగుతుంది. అందులో ఉన్న రహస్యాలు, భయానక అంశాలు, వాటి మధ్య ప్రభాస్ క్యారెక్టర్ చేసే కామెడీలే ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీ యొక్క పాజిటివ్ విషయాన్ని కనుక మనం చెప్పుకోవాలనుకుంటే మెయిన్గా చెప్పాల్సింది ప్రభాస్ గారి యొక్క పర్ఫార్మెన్స్. ఆఫ్టర్ సలార్, కల్కి తర్వాత ప్రభాస్ గారి వింటేజ్ యొక్క మాసిని మనం చూడగలం. అండ్ అలాగే ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ కానీ, లైట్ కామెడీ, సాఫ్ట్ రొమాన్స్ని ఈ మూవీలో చూడవచ్చు. ఆఫ్టర్ యాక్షన్ సినిమాల్లో సీరియస్గా కనిపించే ప్రభాస్ గారు ఈ సినిమాలో చాలా రిలాక్స్గా కనిపిస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్. మారుతి గారి మార్కు కామెడీ అనేది సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అలాగే హర్రర్ పర్ఫార్మెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ చాలా డార్క్గా కాకుండా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చూపించారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సో ఇంకా నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే కథలో చాలా కొత్తగా అనిపించేది ఏమీ ఉండదు. పాత బంగ్లా, ఆత్మరహస్యం ఇలాంటి కథలు మనం ఇంతకుముందు ఎన్నో చూసాం. కొంతమందికి ఇది రొటీన్గా అనిపించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్లో నావిగేషన్. కథ అనేది స్లోగా నడుస్తూ ఉంటాం, మధ్యలో కొన్ని సీన్స్ కాస్త స్లోగా అనిపిస్తాయి. అసలు ఆ సీన్స్ ఎందుకు వచ్చాయి అన్నది కూడా మనకు తెలియదు. అండ్ అలాగే ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళ మధ్య వచ్చే రొమాన్స్ కానీ, వాళ్ళ మధ్య వచ్చే సాంగ్స్, సిచ్యువేషన్స్ కానీ అసలు ఎందుకు అన్నది మనకు క్లియర్గా తెలియదు. అండ్ అలాగే ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో మొత్తంగా సినిమా గురించి చెప్పాలంటే రాజాసాబ్ అనేది ఒక భారీ బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమా కాదు. అండ్ అలాగే ఒక సీరియస్ హర్రర్ సినిమా కూడా కాదు. ఇది ఒక ఫన్ ప్లస్ హర్రర్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. థియేటర్లో ఒకసారి ఫ్యామిలీతో చూసి నవ్వుతూ బయటకు రావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ నేను సజెస్ట్ చేయలేను. వన్ టైం వాచబుల్ అని చెప్తాను. సో ఇది గైస్ నా రివ్యూ ఆఫ్ రాజాసాబ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.